In this video, we will discuss about bistable multivibrator. దీంతో బైస్టేబుల్ మల్టీవైబ్రేటర్ అంటే ఏందో చూసినాం. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ వీడియోలో ఏంది అస్టేబుల్ అలానే మోనోస్టేబుల్ అనేది అయిపోయింది. ఫస్ట్ అస్టేబుల్ అంటే అస్టేబుల్ డయాగ్రామ్ అనేది ఒకసారి సర్క్యూట్ డయాగ్రామ్ చూసుకుంటే ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే బైస్టేబుల్లో ఈ రెండు అనేది ప్యారలల్గా ఉంటాయి, ఈ రెండు అనేది ప్యారలల్గా ఉంటాయి. ప్యారలల్గా ఉండేది ఒకటి, మళ్ళీ ట్రిగరింగ్ అనేది రెండు ఇస్తాం. ఇక్కడ ఒక ట్రిగరింగ్, ఇక్కడ ఒక ట్రిగరింగ్ అనేది ఇస్తాం. రెండు ట్రిగరింగ్ ఇచ్చినాం కాబట్టి R3 R2 రెసిస్టెన్స్, R3 R4 రెసిస్టెన్స్ తీసుకొని దానికి వోల్టేజ్ సప్లై వోల్టేజ్ అనేది ఇస్తాం, అది గ్రౌండెడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మీకు అస్టేబుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది అస్టేబుల్ చూడండి, ఇక్కడ ట్రాన్సిస్టర్స్ Q2 R2 C2 R2 ఇలా కనెక్ట్ చేసినాం, C1 R1 ఇలా కనెక్ట్ చేసినాం సేమ్ ఇలానే. నెక్స్ట్ ఇది కలెక్టర్ కాబట్టి RC1, కలెక్టర్ 2 కాబట్టి RC2. ఇక్కడ ఏంది ఈకి సికి మధ్యలో ఉంది కాబట్టి ఇది VCE1 వోల్టేజ్, ఇక్కడ VCE2 వోల్టేజ్. ఇది అక్కడ ఏమవుతుంది, రెసిస్టెన్స్ అనేది మనకి C1 C2 దీంట్లోనే మనము ఫ్లిప్ ఫ్లాప్ అని కూడా అంటాం అనమాట. దీన్ని ఫ్లిప్ ఫ్లాప్ కూడా అని అంటాం, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ 2 ట్రిగరింగ్స్ అని ఇస్తాం. 2 ట్రిగరింగ్స్ అనేది ఎందుకు ఇస్తామో ఇక్కడ అవుట్పుట్ వేవ్ ఫామ్లో క్లియర్గా అర్థమవుతుంది అనమాట. 2 ట్రిగరింగ్స్ అనేది ఎందుకు ఇస్తామో అవుట్పుట్ వేవ్ ఫామ్లో క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనము ఇక్కడ R1 అనేది ఇందాక ఇలా ఇచ్చినాం స్ట్రైట్గా, ఇక్కడ మనం ప్యారలల్గా ఇస్తాం. ఇక్కడ కూడా R2 అనేది ప్యారలల్గా ఇస్తాం. ఇక్కడ 2 ట్రిగరింగ్స్ ఇస్తాం, ఎందుకంటే ఇది బైస్టేబుల్. బై అంటే ఏంది 2 కాబట్టి ట్రిగరింగ్ 1 అనేది ఇక్కడ, ట్రిగరింగ్ 2 అనేది ఇక్కడ. ఈ C3 C4 అనేది ఇస్తాం, ట్రిగరింగ్ 1 ట్రిగరింగ్ 2 అనేది. ఈ ట్రిగరింగ్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనము Q1 Q2 with load RC1 RC2 are connected in fed to one another. ఇదంతా మనము మ్యాటర్ అనమాట. ఈ మ్యాటర్ అనేది ఎలా రాయాలో కూడా నేను చెప్తా. ఇప్పుడు ఇక్కడ మనకి ఏదైతే ఆన్లో ఉంటుందో అప్పుడు మనకు 0 వస్తుంది, ఏదైతే మనకు ఆఫ్లో ఉంటే మనకు అది వచ్చేసి మనకు 0 రాదనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, Q1 ట్రాన్సిస్టర్ అనేది ఆఫ్లో ఉంటే VCC వస్తుంది. నెక్స్ట్ Q2 అనేది ఆన్లో ఉంటే మనకు 0 వస్తుంది. ఓకే, అలా ఆన్లో ఉంటే మనకి ఏమొస్తుంది, ఆన్లో ఉంటే 0, అలా ఇక్కడ ఆఫ్లో ఉంటే VCC. ఎందుకు ఇప్పుడు ఆఫ్లో ఉన్నప్పుడు మనకు 0 రావాలి కదా, ఎందుకు VCC వస్తుంది? ఇక్కడ ఆన్లో ఉన్నప్పుడు VCC రావాలి కదా, ఎందుకు 0 వస్తుంది? ఇప్పుడు ఆన్ చేస్తే మనకు ఫ్యాన్ అనేది రన్ అవుతుంది, ఇక్కడ ఆఫ్ చేస్తే మనకు ఫ్యాన్ అనేది ఆగిపోవాలి. కానీ ఇక్కడ వోల్టేజ్ ఇక్కడ ఎందుకు రన్ అవుతుంది అంటే ఇది మనకు రీజన్ అనమాట. ఇది మనకు ఆఫ్, ఇది ఆన్. ఆఫ్లో ఉన్నప్పుడు ఓపెన్, ఆన్లో ఉన్నప్పుడు క్లోజ్. ఆఫ్లో ఉన్నప్పుడు ఓపెన్ కదా, ఓపెన్ అయినప్పుడు ఆఫ్లో ఉన్నప్పుడు ఓపెన్, ఆన్లో ఉన్నప్పుడు క్లోజ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఆన్ కండిషన్, ఇక్కడ ఏంది ట్రాన్సిస్టర్ అనేది క్లోజ్ చేసిన, ఎందుకంటే క్లోజ్ కాబట్టి. ఇది ట్రాన్సిస్టర్ బేస్ ఎమిటర్ కలెక్టర్ క్లోజ్ చేసినప్పుడు అప్పుడు ఏమైంది, VCC అనే సప్లై అనేది ఇలా ఫ్లో అయిపోయి గ్రౌండ్లోకి వస్తుంది అనమాట. గ్రౌండ్లోకి వస్తే గ్రౌండ్ దగ్గర వోల్టేజ్ ఎంత ఉంటుంది, 0. అంటే ఆన్ కండిషన్లో 0 ఇందుకు వచ్చింది అనమాట. నెక్స్ట్ VCC, ఇక్కడ VCC ఆఫ్ కండిషన్లో ఏంది ఓపెన్లో ఉంటుంది, అందుకని ఓపెన్లో పెట్టిన, ఇక్కడ 2 జాయిన్ చేయలేదు. అప్పుడు VCC అనేది ఇలా వచ్చి ఇలా బేస్ దగ్గరికి వెళ్తుంది అనమాట. అప్పుడు VCC అనేది వస్తుంది, అంటే గ్రౌండ్ లేకపోదు, అందుకు ఇలా వస్తుంది కాబట్టి అప్పుడు మనకు ఆఫ్లో ఉన్నప్పుడు VCC అనేది వస్తుంది అనమాట. ఇదే ఇక్కడ రాష్ట్రం చూడండి, Q1 ఆఫ్లో ఉంటే VCC, ఆన్లో ఉంటే 0. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆఫ్లో ఉంటే VCC, ఆన్లో ఉంటే 0. ఆన్లో ఉంటే 0, ఆఫ్లో ఉంటే VCC. ఇది అనమాట. ఇక్కడ ట్రిగరింగ్స్ అనేది 2 ఇస్తాం, 2 ట్రిగరింగ్స్ అనేది ఇస్తాం. ఇక్కడ దీంట్లో 2 స్టేబుల్ స్టేట్స్, అలానే 0 నెంబర్ ఆఫ్ అన్స్టేబుల్ స్టేట్స్ ఉంటాయి అన్నమాట. అవుట్పుట్ వేవ్ ఫామ్, ద అవుట్పుట్ వేవ్ ఫామ్ అట్ కలెక్టర్ ఆఫ్ Q1 and Q2 along with the trigger inputs given at the base of Q1 and Q2 are shown in the figure. ఇది మనకి డయాగ్రామ్. Q1 ఆన్ ఒకసారి ఉంటుంది, Q1 ఆఫ్ ఒకసారి ఉంటుంది, Q2 ఆఫ్ ఒకసారి, Q2 ఆన్ ఒకసారి ఉంటుంది. ఇది నార్మల్ ప్రాసెస్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి చూడండి, ట్రిగరింగ్ ఇక్కడ ఎంత నార్మల్గా ఇక్కడ 1 ఉంటుంది, కిందికి వస్తే 0, 1 ఉంటుంది, 0 ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏంది 0 ఉంది, 0 ఉంటే ఏం చేయాలి, ట్రిగరింగ్ ఇవ్వాలి. ట్రిగరింగ్ ఇస్తే 1 దగ్గరికి పోద్ది, 1 దగ్గరికి వచ్చింది, 1 దగ్గరికి వచ్చింది కదా. ఈ 1 దగ్గర నుంచి మనకు 0కి రావాలి అంటే మళ్ళీ ఇక్కడ ట్రిగరింగ్ ఇవ్వాలి. అందుకనే చూడండి, ఇక్కడ ట్రిగరింగ్ ఈ ట్రిగరింగ్ ఇచ్చింది కాబట్టి ఈ 1 నుంచి మళ్ళీ 0కి వస్తుంది. అంటే 2 స్టేబుల్ స్టేట్స్ ఉంటాయి, 0 అన్స్టేబుల్ స్టేట్స్ ఉంటాయి. ట్రిగరింగ్ 1 ట్రిగరింగ్ 2 ఇదనమాట. ఇది మన క్వశ్చన్.
This is about this bistable multi vibrator. Thank you. Please like and subscribe my channel. Thank you.